ఇవాళ బలవంతులనే రాజ్యం అనుకుంటున్నారు. మాకు పార్లమెంట్ లో బలం ఉంది, 300 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. మేము మిగతా పార్లమెంట్ లో ఉన్న ప్రతిపక్షాల్లో కూడా వాళ్ళందరూ వ్యాపారస్తులు, వాళ్ళ ఆస్తులు ఏంటో వాళ్ళ ఎట్లా సంపాదించిన అంత లెక్క మాకు ఉంది. ఎవడైతే పార్లమెంట్ లో మాకు వ్యతిరేకంగా మాట్లాడుతారో వాళ్ళకి నోటీసు పంపిస్తాం. వాళ్ళు అర్ధరాత్రి ఈడీ దాడి చేసింది, ఖబర్దారి బిడ్డ మీరు ఎవడన్నా మాకు వ్యతిరేకంగా నోరిప్పి పార్లమెంట్ లో బయట మాట్లాడండి, రాజకీయ సభల్లో మమ్మల్ని తిట్టండి, మీ పార్టీ మీటింగ్ లో తిట్టండి, మాకేం లేదు. కానీ మీకు ఢిల్లీ వచ్చేటప్పుడు విమానంలో అన్ని మర్చిపోవాలా. విమానం దిగి మీకు ఇచ్చినటువంటి క్వార్టర్ వేసి స్నానం చేసేటప్పటికి మీరు బీజేపీ మనిషిగా మారిపోవాలా. పార్లమెంట్ లోకి వచ్చాక మీరు మౌనవ్రతం సాధిస్తే మీరు క్షేమంగా మీ పార్లమెంట్ నియోజకవర్గానికి వెళ్తారు. లేకపోతే మీరు పార్లమెంట్ లో మనకి గొంతెత్తి కూలాడి తరఫున, కార్మికుల తరఫున, రైతు తరఫున కనుక మీరు మాట్లాడితే, పేదలు మధ్యతరగతి ఉద్యోగస్తుల తరఫున మీరు పార్లమెంట్ లో మాట్లాడితే, మీరు ఢిల్లీకి పోకముందే మీరు విశాఖపట్నం నుంచి వచ్చినా, విజయవాడ నుంచి వచ్చినా, గుంటూరు నుంచి వచ్చినా, వరంగల్ నుంచి వచ్చినా, వాడు కరీంనగర్ నుంచి వచ్చినా నాకు వ్యతిరేకంగా ఇక్కడ మాట్లాడితే ఇంటికి పోయే లోపల మీకు అరెస్ట్ వారెంట్ వస్తుంది. నిన్ను దేశపై TR జైలు వేస్తాం, నీకు పేర్లు ఉండవు. మా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అరెస్ట్ చేస్తే వాడు సంవత్సరం కాదు 14 సంవత్సరాలు బయటికి రాడు. ముఖ్యమంత్రిని జైల్లో వేసినాం, వాళ్ళని గడ్డి దింపినాం, చూస్తున్నారు కదా అని చెప్పి నరేంద్ర మోడీ బెదిరిస్తాను. ఏనే కదా ఇలా ఈయనకు ఒక అన్నుడు, నరేంద్ర మోడీకి ఒక పెద్ద అన్నుడు. మీరందరూ చూస్తుంటారు, ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఎంత ఘోరంగా ఉంది. ఆ పక్కనే వెనుజులా అనే ఒక దేశం ఉంటే ఆ దేశ అధ్యక్షుడు కమ్యూనిస్టు భావజాలంతో, సోషలిస్టు భావజాలంతో అక్కడ పరిపాలన చేస్తూ పేదలకి, కార్మిక వర్గానికి అండగా అమెరికా కంపెనీలు అక్కడ నడవకుండా, దోపిడీ సాగకుండా కొనసాగిస్తూ ఉంటే అర్ధరాత్రి అమెరికా మిలిటరీ పోయి అధ్యక్షుడి భార్యను బందీగా తీసుకొని వచ్చి అమెరికాలో పెట్టుకొని జైల్లో వేశాడు. ఇప్పుడు అంటాడు కొన్ని దేశాల అధ్యక్షులకు వార్నింగ్ ఇచ్చింది ఈ రోజు పత్రికలు ఏమనంటే, ఓ క్యూబా నువ్వు నా దారిలోకి రా, లేకపోతే నిన్ను చంపేస్తా. వెనుజులాకి అధ్యక్షురాలు కొత్తగా అధ్యక్షురాలు అయితే ఆవిడ బెదిరిస్తుండు, నువ్వు మేము చెప్పినట్టు ఇంటే లేకపోతే మీ మధుర కంటే ఘోరమైన పరిస్థితి కలిగిద్ది అంటాడు.